శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకు అని అంటే జ్యోతిష చక్రంలో 11వ రాశి అయిన కుంభరాశిలో పుట్టిన వారికి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈ వీడియోలో మీరు అంతా తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా కుంభరాశి జాతకులు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీలో మీకు తెలియని ఎన్నో రహస్యాలు, అలాగే ఈ 2024 సంవత్సరంలో మీకు ఎంతో బాగా కలిసి వచ్చే అనేక అంశాలు, ఏ ఏ రంగాలలో మీరు చక్కగా రాణించగలుగుతారో, ఇక ప్రేమ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు, మీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి అన్ని అంశాలు గురించి ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా వారి మనస్తత్వం, వారి గుణగణాలు, అలాగే వారి అలవాట్లు చాలా మందికి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఇక కుంభరాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్ గా, ప్రత్యేకంగా ఉంటారు. అందరినీ ఆకట్టుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే కుంభరాశి వారికి ఎదురు తిరిగితే వారిపై తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం ముందు వెనక ఆలోచించరు. ఎదుటి వారి నుంచి ఎటువంటి ప్రతిఘటన రాక వీరు మాత్రమే గొడవలకు ఎదురెళ్లే మనస్తత్వం ఉన్నవారు కాదు. ఇక కుంభరాశిలో పుట్టిన వారిలో ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారు చాలా లెక్కలు వేసుకుంటూ ఎంతో క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. వీరికి కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పాలి. ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు. ఎవరి మీదైనా ప్రేమ కలిగిన, ఇష్టం పెరిగినా దాన్ని అవతల వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలేకపోతారు. ఎందుకంటే భయం ఎక్కువ, సిగ్గుపడతారు. దీని కారణంగా వీరు ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి కోల్పోవలసిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు. ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా కూడా పాత బంధుత్వాలను, పాత స్నేహాలను మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. అదేవిధంగా డబ్బుకు సంబంధించి అంశాలను చక్కబెట్టడంలో కుంభరాశి వారికి తెలివితేటలు ఎంతగానో ఉంటాయి. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఎక్కువ ఆసక్తిని చూపుతారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు. ఇక వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు, కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. వీరు చేయవలసిన ప్రతి పనిని ఎంతో కష్టపడి చేస్తారు. కుటుంబంలో వీరిని నమ్ముకొని ఉన్న వారికి ఎలాంటి లోటు అనేదే లేకుండా కంటికి రెపలాగా అందరినీ కాపాడుతూ ఉంటారు. అలాగే బాధ్యతారహితంగా తన కర్తవ్యాలు నిర్వహిస్తారని సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక కుంభరాశిలో పుట్టిన వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో, అలాగే ఎంతైతే సున్నితంగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తారు. కాబట్టి ఈ కుంభరాశి వారితో మాట్లాడేటప్పుడు, అలాగే ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా మంది అర్థం కానటువంటి కఠినమైనటువంటి మనస్సు ఉన్న వారిని కుంభరాశి వారిని అనుకుంటూ ఉంటారు. కానీ వీరిని అర్థం చేసుకోగలిగితే మాత్రం కుంభరాశి వారితో సంబంధ బాంధవ్యాలు ఎంతో గొప్పగా సాగుతాయి. అలాగే ఏదైనా ఒక సంబంధంలో వీరు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు. ఈ కుంభరాశిలో పుట్టిన వారు వారెవరైనా కావచ్చు. తల్లిదండ్రులు కానీ, జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ,
ఎవరి సమక్షంలోనైనా వీరికి స్వాతంత్రం బాగా ఇష్టం. అంతేకాని ఈ పనిని నువ్వు ఇలాగే చేయాలి, ఈ పనే చేసి తీరాలి, లేకపోతే ఇంత టైం వరకు మీరు కష్టపడాలి అని ఎవరైనా రూల్స్ మాట్లాడి వీరిని బంధించినట్లుగా పని చేయించుకోవాలని ప్రయత్నం చేస్తే గనక వారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రూల్స్ పెట్టే పనులు చేయటంలో నిమగ్నం అవ్వరు. ఎందుకంటే కుంభరాశి వారికి ఫ్రీడమ్ కావాలి. ఏ పని చేయించుకున్నా వారిని ప్రోత్సహించేవారు కావాలి. అలా వారికి నచ్చిన పని చేస్తూ ఉంటే తప్పకుండా వారు ఆ రంగంలో నిష్ణాతులు అవుతారు. సంఘంలో గొప్ప ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. ఇక కుంభరాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసినటువంటి మేలుని ఎంత మాత్రం మర్చిపోరు. ఎందుకంటే వీరి కష్ట కాలంలో వీరికి చేసిన మేలును మర్చిపోవడం వీరికి అస్సలు నచ్చని పని. ఖచ్చితంగా ఎవరు ఎలాంటి సందర్భంలో ఎటువంటి సహాయం చేస్తారో వారిని గుర్తు పెట్టుకొని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వారికి తిరిగి సహాయ సహకారాలు అందించాలని కుంభరాశి వారు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి లౌక్యం ఎక్కువగానే చెప్పాలి. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి విషయాల్లో కుంభరాశి వారు నేర్పరులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతారు. అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు. లేని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత బంధుత్వాలను, పాత స్నేహాలను మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. అదేవిధంగా డబ్బుకు సంబంధించి అంశాలను చక్కబెట్టడంలో కుంభరాశి వారికి తెలివితేటలు ఎంతగానో ఉంటాయి. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఎక్కువ ఆసక్తిని చూపుతారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు. ఇక వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. వీరు చేయవలసిన ప్రతి పనిని ఎంతో కష్టపడి చేస్తారు. ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా కుంభరాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించుకోండి. అలాగే కాలభైరవ దేవాలయానికి వెళ్లి కాలభైరవ స్వామిని ఆరాధించడం వలన కుంభరాశి వారికి ఎంతో మేలు కలుగజేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.